Hello, friends. Very good morning. Happy Saturday to all of you. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా, బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా, ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయినా సరే, ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ లైవ్ విత్ మీ 5:30 పిఎంకి ప్రతిరోజు నా లైవ్ ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది జూమ్లో. ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో మీరు లాగిన్ అవ్వండి. అందులో జాయిన్ అయిపోండి. అందులో నేను యూజర్ ఐడి పాస్వర్డ్ పెడతాను. సో అది క్లిక్ చేసి మీరు ఈ సెషన్లో జాయిన్ అయ్యి ప్రిపరేషన్లో మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగవచ్చు. సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు, స్ట్రాటజీ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను మీరు అడగవచ్చు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఇట్లాంటి ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే యూ కెన్ హ్యాపీలీ షేర్ విత్ మీ. ఇది ప్రతిరోజు జరుగుతుంది 5:30 పిఎంకి. సో కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ పిన్ చేసి ఉంటుంది. సో దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. యూపీఎస్సీకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ అండ్ బ్యాంక్ ఎస్ఎస్సికి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ ప్రకారం ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. So two announcements. UPSC Infinity, it is our flagship course that gives unlimited validity or lifetime validity to all UPSC aspirants. ఇందులో యూపీఎస్సీ ఆప్షనల్ తప్పితే రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. ఇది మీకు 40,000 రూపీస్కి అప్ ఫ్రంట్ పేమెంట్లో అందుతుంది. అలాగే మీరు 5 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలంటే 45,000, 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తే 50,000. యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దీస్ ఆప్షన్స్. సో మంత్కి 5,000 ఆప్షన్ ఉంది, మంత్కి 9,000 ఆప్షన్ ఉంది, మంత్కి సో ఒకేసారి పే చేసే ఆప్షన్ కూడా ఉంది. మీరు నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు వాట్ యూ కాల్ ఆప్షనల్ కూడా తీసుకోవాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఫీ స్ట్రక్చర్. 10 months అయితే 7,000, 5 months అయితే 12,000, ఒకేసారి అయితే 55,000 ఉంటుంది ఫీజు. సో దట్స్ ఇట్. లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. కనెక్టింగ్ మోర్ పీపుల్. సో ఇట్ స్టార్ట్స్ బై సేయింగ్ కనెక్టింగ్ మోర్ పీపుల్. లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి వన్ ఫైనల్ అనౌన్స్మెంట్. సో మెజారిటీ స్టూడెంట్స్ ఎడిటోరియల్ చూడడానికి కారణం బికాస్ దే వాంట్ టు ఇంప్రూవ్. చాలామంది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎడిటోరియల్ చూడడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే దెర్ ఈస్ ఎ కోర్స్ బై మీ కాల్డ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఈ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ద ఫీ ఈజ్ ఓన్లీ 2,000 టుడే. ఇది 3,000కి పెంచబడుతుంది అతి త్వరలో. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వితౌట్ ఎనీ డిలే యూ కెన్ జాయిన్ ఇట్ రైట్ అవే. 3,000 చేస్తున్నాను అతి త్వరలో. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో మీకు గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్. సో ఫండమెంటల్ గ్రామర్ నుంచి మీరు నేర్చుకుంటారు, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ నుంచి, ఎడిటోరియల్స్ నుంచి వొకాబులరీ నేర్చుకుంటారు. అండ్ క్లోజ్ టెస్ట్ లేదా రీడింగ్ కాంప్రహెన్షన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చే డిఫరెంట్ మోడల్స్ని హ్యాండిల్ చేయగలిగే ఎబిలిటీని బిల్డ్ చేసుకుంటారు. కాంప్రహెన్షన్ అంటే లాంగ్ ప్యాసేజెస్ని చదివి వాటి ఎసెన్స్ని అర్థం చేసుకోవడం. ఇదంతా ఈ స్కిల్స్ కూడా మీరు బిల్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఎవరికి సూటబుల్ సార్ అంటే బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సూటబుల్, ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సూటబుల్, అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సీసాట్కి హెల్ప్ అవుతుంది. ప్లస్ సీసాట్తో పాటు మీరు న్యూస్ పేపర్ చదివే ఎబిలిటీ కూడా బిల్డ్ చేసుకుంటారు. ఓన్గా ఎడిటోరియల్ చదివి అర్థం చేసుకునే ఎబిలిటీ వస్తుంది. బట్ నాట్ ఇలా జాయిన్ అవ్వగానే వస్తుందని కాదు, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. నాతో పాటు మీరు ట్రావెల్ చేయాలి. సో దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. సో మీరు ఇంప్రూవ్ అయ్యేంత వరకు కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. అండ్ మీకు రోజు లైవ్ క్లాస్ 7 to 8 PM ఉంటుంది. అండ్ ప్రతి క్లాస్ కూడా మళ్ళీ రికార్డెడ్ వెర్షన్లో అందుబాటులో వస్తుంది. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ అనమాట. దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. 9241262391. దట్స్ ఇట్. కనెక్టింగ్ మోర్ పీపుల్. Public Wi-Fi is a low-cost option to reach unserved citizens and grow the economy. Public Wi-Fi system తీసుకొస్తుంది గవర్నమెంట్. సంథింగ్ కాల్డ్ పిఎం వాణి. క్యాబినెట్ అప్రూవ్ చేసింది రీసెంట్గా. సో ఇది ఒక లో కాస్ట్ ఆప్షన్ టు రీచ్ అన్సర్వ్డ్ సిటిజన్స్ అండ్ గ్రో ద ఎకానమీ. బాగా రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే ఇంటర్నెట్ అవైలబిలిటీ లేదో అలాంటి వాళ్ళకి సర్వ్ చేయడానికి ఇది ఒక మంచి ఆప్షన్ కింద ఉపయోగపడుతుంది. అండ్ ఎకానమీ కూడా తద్వారా గ్రో అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. The central government's move to enable public Wi-Fi data service through small retail data offices can get many more people connected, just as long distance telephony was expanded through STD public call offices over 3 decades ago. ఇంతకు ముందు టెలిఫోన్స్ దూరం చేయడానికి మనకి ఎస్టీడీ బూత్లను ఉండేవి, పీసీఓస్ అనేవాళ్ళు, పబ్లిక్ కాల్ ఆఫీస్ అని. సిమిలర్గా ఇప్పుడు పబ్లిక్ డేటా ఆఫీస్లు అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. వాటి ద్వారా
ఇంటర్నెట్ సర్వీసెస్ అందుబాటులో లేని వాళ్ళు అలాంటి షాప్స్‌కి వెళ్లి యూ కెన్ యూజ్ ఇంటర్నెట్. ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయాలని ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. సో, దాని ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్‌ని వాడుకునే అవకాశం అనేది వస్తుంది. అక్కడ మనం ఇంటర్నెట్ సర్వీస్ పర్చేజ్ చేసుకోవచ్చు. Bringing broadband internet to remote locations at minimum investment and giving subscribers the option of making small need-based payments to use it has remained a challenge thus far. But the Prime Minister Wi-Fi Access Network Interface (PM-WANI) scheme approved by the cabinet aims to bridge the divide using wireless technologies. ఇప్పటి వరకు కూడా చూడండి ఇక్కడ ఏం రాశారు, బ్రింగింగ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ టు రిమోట్ లొకేషన్స్కి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ తీసుకురావడం అట్ మినిమం ఇన్వెస్ట్మెంట్, అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడితో తీసుకురావడం, మరియు సబ్స్క్రైబర్స్కి ద ఆప్షన్ ఆఫ్ మేకింగ్ స్మాల్ నీడ్ బేస్డ్ పేమెంట్స్. అవసరానికి తగ్గట్టు నాకు కావాల్సింది జస్ట్ ఒక 1 GB కావాలి, ఆ 1 GB మాత్రమే నేను వాడుకుంటాను, మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఎంత అవసరమో అంత పే చేసేలాగా పేపర్ యూజ్ మోడల్‌లో సబ్స్క్రైబర్స్‌కి అవకాశం ఇచ్చేలాగా చేయడం అనేది ఒక ఛాలెంజ్‌గా ఉండిపోయింది ఇప్పటి వరకు. చేయలేకపోయారు గవర్నమెంట్. కానీ ప్రైమ్ మినిస్టర్ వాణి స్కీమ్, వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్ అనేది అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ రీసెంట్‌గా అప్రూవ్ చేసింది. అండ్ దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద డివైడ్. ఆ డివైడ్‌ని, ఆ గ్యాప్‌ని ఇది బ్రిడ్జ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు బ్రిడ్జ్ అనే పదాన్ని ఎలా వాడారో చూసారా? ఇక్కడ ఒక నది ఉంది. అటు ఒక ఊరుంది, ఇటు ఒక ఊరుంది, మధ్యలో నది ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? యూ కన్‌స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్. సో, ఈ గ్యాప్‌ని కనెక్ట్ చేయడానికి మనం బ్రిడ్జ్ పెడతాం. అలాగే ఇక్కడ రూరల్ ఏరియాస్‌లో పీపుల్ ఉన్నారు. ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ వీళ్ళకి అందుబాటులో రావట్లా. సో, యూ వాంట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్. అది పీడీఓస్ చేస్తాయి అనేది ఇక్కడ ఉద్దేశం. అసలు పీడీఓస్ ఎలా వర్క్ అవుతాయో కూడా ఒకసారి చెప్పేస్తాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో, పీడీఓ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎయిర్‌టెల్ గానీ, జియో గానీ వీళ్ళు ఉంటారు ఫస్ట్. వీళ్ళ దగ్గర ఇంటర్నెట్‌ని పీడీఓఏస్ అంటే పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ వీళ్ళుంటారు. వీళ్ళు కొనుక్కుంటారు. పీడీఓఏస్ కొనుక్కుంటారు. వీళ్ళు కొనుక్కొని హి ఈజ్ లైక్ ఏ హోల్‌సేలర్ అనుకోండి. మామూలుగా హోల్‌సేల్ మనకి హిందుస్థాన్ యూనిలివర్ లాగా, ఇది హోల్‌సేలర్ లాగా. లేకపోతే మనకి ఉంటారు కదా! వాళ్ళలాగనమాట. సో, వీళ్ళ దగ్గర నుంచి పీడీఓస్ కొనుక్కుంటారు. ఓకే. సో, పీడీఓ వీళ్ళ దగ్గర కొనుక్కుంటారు. సో, పీడీఓ అనేది నథింగ్ బట్ ఎ టీ షాప్ గానీ, ఏదైనా చిన్న టీ షాప్‌లో గానీ, మీరు బేకరీలో గానీ, ఏదైనా చిన్న షాపుల్లో కూడా ఒక చిన్న బాక్స్ ఉంటుందనమాట. వైఫై హాట్‌స్పాట్ బాక్స్ అని ఉంటుంది. అది కొనుక్కోవచ్చు. దీంట్లో అవసరమైన ఇంటర్నెట్ అనేది పీడీఓఏ దగ్గర కొంటాడు. పీడీఓఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర కొంటాడు. సో, ఎనీ షాప్ క్యాన్ బి ఎ పీడీఓ. ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకొని పక్కన పీడీఓ పెట్టుకోవచ్చు. చిన్న టీ షాప్ పెట్టుకొని పక్కన పీడీఓ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఒక కస్టమర్ ఎప్పుడైనా సరే హి కెన్ గో టు ఎనీ పీడీఓ అండ్ పర్చేజ్ ఇంటర్నెట్. అక్కడి నుంచి ఇంటర్నెట్ ఎంత కావాలంటే అంత క్యాష్ ద్వారా కావచ్చు, లేకపోతే ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా కావచ్చు, తను కొనుక్కోవచ్చు. ఇలా వచ్చిన మనీని పీడీఓఏ షేర్ చేసుకుంటారు. ఆబ్వియస్‌గా పీడీఓఏ షేర్ చేసుకుంటారంటే పీడీఓఏ దగ్గర ఆల్రెడీ కొనుక్కున్నాడు. కాబట్టి పీడీఓ పెట్టుకుంటాడు. సో, ఈ రకంగా ఇది నడుస్తుంది. అండ్ ప్లస్ తను ఒక మొబైల్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో తిను ఈకేవైసీ చేసుకోవాలి. తన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అప్పుడు యాప్ చూపిస్తుందనమాట. మీకు దగ్గరలో ఉన్న పీడీఓ షాప్ ఏంటనేది కూడా యాపే చూపిస్తుంది. దాన్ని పట్టుకొని వెళ్ళి దాని ద్వారా వాళ్ళు పేమెంట్ చేసేసుకోవచ్చు. ఇది అంటే ఎవరైనా ఎక్కడైనా చేసుకునేలాగా చేయడం జరిగింది. తనకి ఇంటర్నెట్టే లేదనుకోండి, ఇప్పుడు ఈ అబ్బాయికి ఇంటర్నెట్టే లేదు ఎలా సార్ అంటే డైరెక్ట్‌గా పీడీఓకొస్తాడు. అక్కడ ఇంటర్నెట్ వాడే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా చేయవచ్చు. పొటెన్షియల్ అంటే దీనికి పాజిబిలిటీ ఎంతుంది? అవకాశం ఉంది. దేనికి ఏంటి అవకాశం? ఇంటర్నెట్ యాక్సెస్ విల్ కనెక్ట్ ఎ న్యూ వేవ్ ఆఫ్ యూజర్స్ నాట్ జస్ట్ టు కమర్షియల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్స్, but also to education, telehealth, agriculture extension, and bring greater accountability to government by boosting transparency and interactivity. సో, ఈ పీఎం వాణి స్కీమ్ యొక్క పొటెన్షియల్ ఎంతవరకు ఉంది అంటే, అది ఎంత స్కోప్ ఉందంటే దానివల్ల ఇంటర్నెట్ యాక్సెస్ ఏం చేస్తుంది? విల్ కనెక్ట్ ఎ న్యూ వేవ్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ నాట్ జస్ట్ టు కమర్షియల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్స్. కమర్షియల్ అంటే ఏదైనా పర్చేజ్ చేయడానికి, బిజినెస్ చేయడానికి, లేదా సినిమాలు చూడడానికి వాటి కోసమనే కాదు ఇంటర్నెట్. ఇంకా ఇట్ హెల్ప్స్ దెమ్ టు కనెక్ట్ టు ఎడ్యుకేషన్.
ఇప్పుడు కోవిడ్-19 వల్ల ఇంట్లో స్టక్ అయ్యేవాళ్ళు ఇంటర్నెట్ ఆప్షన్స్ ద్వారా ఇప్పుడు బైజూస్ కానీ, అన్‌అకాడమీ గానీ, లేకపోతే ఎల్‌టెక్స్ కానీ ఇట్లాంటి మనలాంటి ఏదైనా కోచింగ్ సెంటర్స్ గానీ, లేకపోతే యూట్యూబ్‌లో ఫ్రీగా దొరికే కంటెంట్ గానీ, వీటన్నిటిని యాక్సెస్ చేయడానికి కూడా దే విల్ నీడ్ ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ దొరుకుతుంది. అండ్ హెల్త్‌కి సంబంధించిన విషయాలు, అలాగే అగ్రికల్చర్‌కి సంబంధించిన ఎక్స్‌టెన్షన్, అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకొస్తాయి. అండ్ బ్రింగ్ గ్రేటర్ అకౌంటబిలిటీ టు గవర్నమెంట్. గవర్నమెంట్‌కి కూడా జవాబుదారీతనం కూడా తీసుకొస్తుంది. ఏ రకంగా అంటే మోర్ అండ్ మోర్ పీపుల్ కెన్ ఆస్క్ ఆర్‌టిఐ పిటిషన్స్ ఫైల్ చేయొచ్చు. గవర్నమెంట్‌కి ఏదన్నా క్వెరీ పెట్టాలంటే పెట్టొచ్చు. ఓకే. దూరంగా ఉన్న వాళ్ళు మాట్లాడడానికి స్కోప్ లేని వాళ్ళు ఇంటర్నెట్ ఉపయోగించి ప్రభుత్వంతో వాళ్ళు ఇంటరాక్టివిటీ పెరుగుతుంది. అలాగే ట్రాన్స్‌పరెన్సీ పారదర్శకత కూడా పెరుగుతుంది. బూస్ట్ అంటే స్ట్రెంథెన్ అవుతుంది. ఇవన్నీ కూడా స్ట్రెంథెన్ అవుతాయి అని అర్థం. ఎందుకంటే ఇంతకుముందు నీకొక ఇబ్బంది కలిగిందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు రూరల్ ఏరియాస్‌లో ఉన్నావు. నీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. నౌ యూ హావ్ యాక్సెస్. నౌ యూ కెన్ క్వెషన్ ద గవర్నమెంట్. యూ కెన్ గో త్రూ ద వెబ్‌సైట్ ఆఫ్ ద గవర్నమెంట్. యూ కెన్ ఆస్క్ ద గవర్నమెంట్. యూ కెన్ షూట్ యువర్ క్వెరీ. యూ కెన్ ఫైల్ ఎ కంప్లెయింట్. ఇవన్నీ కూడా జరుగుతాయి. అందువల్ల అకౌంటబిలిటీ జవాబుదారీతనం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ద గవర్నమెంట్ ఈస్ హోపింగ్ దట్ బై కట్టింగ్ త్రూ లేయర్స్ ఆఫ్ బ్యూరోక్రసీ అండ్ ఎలిమినేటింగ్ లైసెన్సెస్ అండ్ ఫీస్, it can make it easy even for a tea shop owner to register online as a service provider, opening up new income avenues. సో గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది, ఏం హోప్ చేస్తుందంటే బై కట్టింగ్ త్రూ లేయర్స్ ఆఫ్ బ్యూరోక్రసీ, ఇప్పుడు ఈ పీడీఓ సెటప్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే ఈ ఆఫీస్‌కెళ్ళి, ఆ ఆఫీస్‌కెళ్ళి, ఈ ఫార్మ్ సబ్మిట్ చేసి, ఆ ఫార్మ్ సబ్మిట్ చేసి, వాళ్ళకెంత పే చేసి, వీళ్ళకెంత పే చేసి, లంచాలు ఇచ్చి ఇవేం చేయక్కర్లా. కట్టింగ్ త్రూ బ్యూరోక్రసీ అంటే అర్థం అదే. ఇక్కడ వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర 4, 5 లేయర్స్ వెళ్తే గాని మనకి రిజిస్టర్ అవ్వదు అనే పరిస్థితి లేదు. అండ్ లైసెన్స్ ఫీజ్ లేదు. ఏమీ కట్టక్కర్లా గవర్నమెంట్‌కి. ఒక మామూలు టీ షాప్ ఓనర్ కూడా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అయిపోవచ్చు ఒక సర్విస్ ప్రొవైడర్ లాగా. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ పీడీఓ యూ కెన్ డైరెక్ట్‌లీ రిజిస్టర్ ఆన్‌లైన్. ఎవ్వరికీ ఏమి పే చేయక్కర్లేదు. ఏమి లేదు. అప్లికేషన్ వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు మనకు అప్రూవల్ ఇస్తారు. సో, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. లైసెన్స్ ఫీ లేదు. ఏమీ లేదు. వీటిని ఎలిమినేట్ చేయడం ద్వారా బ్యూరోక్రసీని కూడా కట్ చేస్తుంది. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓపెనింగ్ అప్ న్యూ ఇన్‌కమ్ అవెన్యూస్. ఓకే. ఈ ఈ మామూలుగా టీ టీ మాత్రమే అమ్ముకొని బతికే వాళ్ళకి అదే స్పేస్‌లో ఇంకోటి పెట్టేసుకుంటారు. వాళ్ళకేం పెద్ద శ్రమ ఉండదు. దానివల్ల ఇంకొక ఇన్‌కమ్ అవెన్యూ కూడా ఓపెన్ అవుతుంది. ఇంకొక మార్గం, ఆదాయ మార్గం కూడా ఓపెన్ అప్ అవుతుంది. 3 years ago, when TRAI outlined the plan and initiated the first pilot of a public Wi-Fi system on the Vani architecture, it noted that a 10% rise in net penetration led to 1.4% increase in GDP. 3 సంవత్సరాల క్రితం 2017 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఇన్‌ఫాక్ట్ ఈ పైలట్ ట్రాయ్ ప్రపోజ్ చేసిందిది. వెన్ ఇట్ అవుట్‌లైన్డ్ ద ప్లాన్ అండ్ ఇనిషియేటెడ్ ద ఫస్ట్ పైలట్. ఇనిషియేట్ చేసినప్పుడు ఇదేం చెప్తుందంటే, నెట్ పెనట్రేషన్‌లో 10% ఇంక్రీజ్ వస్తే, దానివల్ల జీడీపీ 1.4% పెరిగింది అనేది ట్రాయ్ చెప్తుంది. సో, ఇంటర్నెట్ యూసేజ్ పెరిగేటప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ మంది మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఒక పెద్ద కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది గుడ్స్. సో, వాళ్ళు గుడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రెజెంట్ వాళ్ళు ఒక పర్టిక్యులర్ షాప్‌లో, అంటే పర్టిక్యులర్ ఊర్లో, రూరల్ ఏరియాస్‌లో అమ్మలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఏ షాప్స్ లేవు. రిటైల్ షాప్స్ లేవు. ఆన్‌లైన్ పోనీ అమ్ముదాం, అమెజాన్ ద్వారా అమ్ముదాం అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. సో, ఈరోజు దూరంగా ఉన్న రూరల్ ఏరియాస్‌లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తే వాళ్ళు అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో ఆర్డర్ పెడతారు. ఇంతకుముందు మామూలుగా ఒక ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టాలంటే పెట్టలేని వాడు ఈరోజు వైఫై ద్వారా, ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా పెట్టగలిగాడు. సో, ఆ ఫ్రిడ్జ్ కంపెనీకి సేల్స్ పెరిగాయి. సో, సేల్స్ పెరిగాయంటే అర్థం ఏంటి? ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది కదా! ప్రొడక్షన్ పెరిగితే జీడీపీ పెరుగుతుంది కదా! అంటే ఎక్కువ ఇంటర్నెట్ పెనట్రేషన్ ఉండడం వల్ల, ఇంటర్నెట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల మోర్ అండ్ మోర్ ట్రాన్సాక్షన్స్ విల్ హ్యాపెన్. దట్ విల్ డెఫినైట్‌లీ లీడ్ టు మోర్ జీడీపీ, మోర్ సేల్స్, మోర్ ప్రొడక్షన్ అండ్ మోర్ జీడీపీ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది కాక ఇంకా చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ లభిస్తుంది. చాలా మందికి ఎడ్యుకేషన్ లభిస్తుంది. హెల్త్ పరమైన గైడెన్స్ లభిస్తుంది. అండ్ దీస్ కైండ్ ఆఫ్ కమర్షియల్ యూజ్ కూడా ఉపయోగపడుతుంది. పబ్లిక్ వైఫై, however, suffered neglect because it was seen as a competitor to data services sold by mobile telecom firms rather than as the complementary technology it is. పబ్లిక్ వైఫై అనేది బేసికల్‌గా ట్రాయ్ తీసుకొచ్చినప్పటికి కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నెగ్లెక్ట్ చేశారు. ఎందుకంటే అది మొబైల్ టెలికామ్ సర్వీసెస్‌కి ఒక కాంపిటీటర్‌లా చూడబడింది. కానీ దానికి కాంప్లిమెంటరీ టెక్నాలజీ లాగా చూడలేదు. కాంప్లిమెంటరీ అంటే మొబైల్ డేటా ఎలాగో ఉంది. దానికి ప్లస్ అడిషనల్‌గా ఇది. సో, అది ఇవ్వలేని కొన్ని ఇది అందిస్తోంది అనే సెన్స్‌లో దాన్ని చూసుంటే బాగుండేది. అలా చూడకుండా దానికి కాంపిటీషన్ లాగా చూసారు. అందువల్ల ఇట్ వాస్ నెగ్లెక్టెడ్. కొంచెం ప్రెషర్ ఉండి ఉండొచ్చు టెలికామ్ కంపెనీస్ నుంచి. సో, నెగ్లెక్ట్ చేయబడింది. వాట్ ఈస్ కాంప్లిమెంటరీ? కాంప్లిమెంటరీ అంటే సంథింగ్ దట్ కంప్లీట్స్ అనదర్ థింగ్. భార్య, భర్త ఇట్ కంప్లీట్స్. సో, భార్య భర్తని కాంప్లిమెంట్ చేయాలి. భర్త భార్యని కాంప్లిమెంట్ చేయాలి.
అలా అనమాట. అగ్ని, వాయువు అలా 2 రకాలుగా మనం ఏ రకంగానైనా తీసుకోవచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాంప్లిమెంట్‌కి లెట్ అస్ సే ఐ హావ్ ఎ ఐ డిసైడెడ్ టు ఓపెన్ ఎ న్యూ కంపెనీ అండ్ నాకు ఎక్సెప్షనల్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి. మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి. మంచి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి నాకు అనుకుందాం. సో, నేను మన బిజినెస్ గురించి నలుగురికి చెప్పడానికి గాని, ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి గాని నేను బాగా సూట్ అవుతాను. అయితే నాకు బిజినెస్ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. మనకి ఒక ఏదో వాటెవర్ ఈస్ ద బిజినెస్ ఐ యామ్ డూయింగ్, నాకు ప్రాజెక్ట్ వచ్చింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూషన్ స్కిల్స్ నాకు లేవనుకోండి. నా పార్ట్నర్‌కున్నాయి. అతను సరిగ్గా మాట్లాడలేడు. కానీ చక్కగా పని చేస్తాడు. మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. దెన్ ఐ కెన్ సే అవర్ స్కిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. నా ఒక్క స్కిల్ మాట్లాడడం ఒక్కటే బిజినెస్ తెస్తుంది. కానీ నిలబెట్టుకోలేము. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయడం నాకు రాదు. ఆ అబ్బాయి ఇంప్లిమెంట్ చేస్తాడు. కానీ తెచ్చుకోలేడు. సో, తనకి ఆ ప్రాబ్లమ్ ఉంది. వెన్ వి జాయిన్ ఫోర్సెస్ ఏమవుతుందప్పుడు? మనకు 2 పనులు జరుగుతాయి. సో, కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ద సిస్టమ్ కంప్లీట్ అవుతుంది. ఒకడు బిజినెస్ తెస్తాడు. ఒకడు ఇంప్లిమెంట్ చేస్తాడు. అదొక స్కిల్, ఇదొక స్కిల్. 2 కలిసి ఉన్నప్పుడే మంచి జరుగుతుంది. అలాగే ఇక్కడ మొబైల్ డేటాకి ఇదొక కాంప్లిమెంటరీ టెక్నాలజీగా చూడాల్సింది చూడకుండా కాంపిటీషన్ లాగా చూసారు అని అంటున్నారు. A rapid scale up of internet in rural India will be transformative given the low level of penetration. రూరల్ ఇండియాలో ఈ స్కేల్ అప్ ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్‌గా, స్కేల్ అప్ అంటే ఒక్కసారిగా పెరగడం. ఇంటర్నెట్ అవైలబిలిటీని పెంచడం అనేది విల్ బి ట్రాన్స్‌ఫర్మేటివ్. ట్రాన్స్‌ఫార్మ్ అంటే అర్థం ఏంటి? సమూలమైన మార్పు తీసుకురావడం. మార్పు తీసుకొచ్చేదిగా అవుతుంది. గివెన్ ద లో లెవెల్ ఆఫ్ పెనెట్రేషన్. ఎందుకంటే ప్రస్తుతానికి పెనెట్రేషన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంది. పెనెట్రేషన్ అంటే చాలా తక్కువ మందికి ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇన్ ద సెన్స్ చూడండి ఇక్కడ 100 మందికి 27.57 మంది మాత్రమే, అంటే 10,000 మందికి 2,757 మందికి మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది ఈరోజు. అందుకే లో లెవెల్స్ ఆఫ్ పెనెట్రేషన్ అన్నారు. ఇది ఎప్పుడు 2019 లెక్కల ప్రకారం. అండ్ వైఫై లింక్ టు బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ సర్వీస్ ఈస్ ద ఫాస్టెస్ట్ రూట్ టు అచీవింగ్ దట్. అందుకే బ్రాడ్‌బ్యాండ్ ద్వారా లింక్ చేసిన వైఫై అనేది చాలా తొందరగా ఈ ర్యాపిడ్ స్కేల్ అప్ ఇంటర్నెట్‌ని స్కేల్ అప్ చేయడానికి ఉపయోగపడుతుంది అని అర్థం అక్కడ. ప్రస్తుతానికి పెనెట్రేషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అర్థం. అప్కమింగ్ మొబైల్ టెక్నాలజీస్ సచ్ యాజ్ 5G మే ప్రొవైడ్ గుడ్ క్వాలిటీ డేటా. 5G వల్ల మంచి డేటా రావచ్చు. బట్ దే ఇన్వాల్వ్ హై ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ న్యూ స్పెక్ట్రమ్. కానీ 5G స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాలి. చాలా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. అండ్ కనెక్టివిటీ ఎక్విప్‌మెంట్ కొనాలి. రెగ్యులర్ సబ్స్క్రైబర్ ఫీజ్ కూడా తీసుకోవాలి. నచ్చినప్పుడు కొనుక్కుంటానని కాకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా హై కాస్ట్ ప్రాసెస్ అది. The Vani system offers an elegant way forward to connect low revenue consumers. ఈ లో రెవెన్యూ అంటే పెద్దగా ఆదాయం లేని కన్స్యూమర్స్‌కి ఇంటర్నెట్ కనెక్టివిటీ అవ్వడానికి ఇది ఒక మంచి మార్గం కింద, ఒక అందమైన మార్గం కింద, ఒక బ్యూటిఫుల్ వే ఫార్వర్డ్ లాగా కనిపిస్తుంది. It opens up opportunities for community organizations, libraries, educational institutions, panchayats, and small entrepreneurs to tap into a whole new ecosystem, purchasing bandwidth for a public data office aggregator to serve local consumers. సో దీనివల్ల ఏమవుతుంది మనకి? ఇందాకే చెప్పాను మీకు. పబ్లిక్ డేటా అగ్రిగేటర్స్ దగ్గర బ్యాండ్విడ్త్ కొనుక్కొని వీళ్ళు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ గాని, పంచాయతీ గాని, లైబ్రరీ గాని, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ గాని, స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్ గాని, స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే టీ షాపు ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు పెట్టి అమ్ముకోవచ్చు. లేదా ఒక విలేజ్‌కి సర్వీస్ చేయాలి. విలేజ్ ప్రజలందరూ కూడా ఫ్రీగా ఉపయోగించుకోవాలంటే విలేజ్ లైబ్రరీలో వాళ్ళంతా డబ్బులేసుకొని మెయింటైన్ చేయొచ్చు. పంచాయతీ మెయింటైన్ చేయొచ్చు. కాలేజ్ లేదా స్కూల్ వాళ్ళ స్టూడెంట్స్‌కి అందుబాటులో తీసుకురావడం కోసం మెయింటైన్ చేయొచ్చు. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళంతా కూడా ఓఏ నుంచి ఇంటర్నెట్ పర్చేజ్ చేసి దే కెన్ మెయింటైన్ దీస్ వైఫై హాట్‌స్పాట్స్. లోకల్ కన్స్యూమర్స్‌కి వాళ్ళు ఎయిదర్ కమర్షియల్‌గా లేకపోతే ఫ్రీగా ఇవ్వచ్చు. వాట్ ద సిటిజన్ ఎక్స్‌పెక్ట్స్ ఈస్ రోబస్ట్ సర్వీస్. సిటిజన్ కోరుకునేది ఏంటి? స్ట్రాంగ్ సర్వీస్ ఉండాలి. ప్రొటెక్షన్ ఆఫ్ డేటా ఇంటిగ్రిటీ అంటే నేను వాడుతున్న డేటా, నా డేటా అనేది ఎవరు పడితే వాళ్ళతో షేర్ చేయకూడదు. అంటే నేను ఈకేవైసీ రిజిస్ట్రేషన్ చేస్తామన్నాం. అంటే ఏంటి? మన డీటెయిల్స్ అన్నీ వెళ్తాయి యాప్‌కి. ఆ డేటా వేరే వాళ్ళకి వెళ్ళకుండా ఇప్పుడు చైనా లాగా వేరే దేశాలకి వాళ్ళు ట్యాప్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది సిటిజన్ కోరుకుంటాడు. అండ్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ కమర్షియల్ యూజ్ ఆఫ్ డేటా. ఆ యూజ్ అనేది ఎలా జరుగుతుంది? దాని విషయంలో పారదర్శకత ఉండాలి. ఎలా కమర్షియల్ యూజ్ అనేది ఏ రకంగా జరుగుతుందనేది తెలియాలి. ఎలాంటి పర్పస్‌కి వాటిని వాడుతున్నారు అని. అండ్ సెక్యూరిటీ అగైన్స్ట్ సైబర్ అటాక్స్. సైబర్ అటాక్స్ విషయంలో సెక్యూరిటీ ఉండాలి. సైబర్ అటాక్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో, మన డేటాని మన గూగుల్ అకౌంట్‌ని, మన యూట్యూబ్ అకౌంట్‌ని ఇంకొకళ్ళు ఎవరైనా సరే హ్యాక్ చేసుకునే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ కూడా సిటిజన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. The government must also ensure true unbundling of hardware, software, apps, payment gateways in the Vani system as advocated by the TRAI to prevent monopolies. గవర్నమెంట్ ఇంకా ఏం ఎన్ష్యూర్ చేయాలంటే ట్రూ అన్బండ్లింగ్.
అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సిస్టమ్ క్రియేట్ చేయాలంటే మనకి హార్డ్‌వేర్ అవసరం, సాఫ్ట్‌వేర్ అవసరం, యాప్స్, మొబైల్ యాప్ ప్రొవైడర్స్ అవసరం. ఈకేవైసీ చేయడానికి మొబైల్ యాప్ ప్రొవైడర్ అవసరం అని చెప్పాను. పేమెంట్ గేట్‌వేస్, ఆన్‌లైన్ పేమెంట్స్ చేయాలంటే పేమెంట్ గేట్‌వేస్ అవసరం. ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే అన్‌బండ్లింగ్ జరగాలంటే ఒకే ఒక్కళ్ళకి అన్నీ ఇచ్చేయకూడదు. అలా ఇస్తే ఏమవుతుంది, యూ విల్ హావ్ మోనోపొలీ. వాళ్ళే మొత్తం శాసిస్తారు మార్కెట్‌ని. అలా చేయకుండా హార్డ్‌వేర్ ఒకళ్ళకి, సాఫ్ట్‌వేర్ ఒకళ్ళకి, యాప్స్ ఒకళ్ళకి, పేమెంట్ గేట్‌వేస్ ఒకళ్ళకి, వీటన్నిటికి కూడా వాటిల్లో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్‌కి పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించాలి. ఒకే ఒక్కళ్ళకి మొత్తం ఇచ్చేయకుండా, బిజినెస్ అంతా ఒకళ్ళకే ఇచ్చేయకుండా చేయాలి. అప్పుడు మోనోపొలీ ఉండదు. మోనోపొలీ అంటే ఎ సిస్టమ్ ఇన్ విచ్ దేర్ ఈస్ ఓన్లీ వన్ కంపెనీ విచ్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. అంటే మీకు ఇండియన్ రైల్వేస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మోనోపొలీ. రైల్వేస్ అనగానే మనకు ఒకటే ఉంటుంది, ఇండియన్ రైల్వేస్ అంతే. గవర్నమెంట్ తప్పితే వేరేవేం లేవు. అలా కాకుండా 2 కంపెనీసే మొత్తం శాసిస్తున్నాయి అనుకోండి, దాన్ని మనం జియోపోలీ అంటాం. లైక్ పెప్సీ, కోకా కోలా వరల్డ్ వైడ్ తీసుకుంటే కూల్ డ్రింక్ సెగ్మెంట్‌లో ఈ రెండే ఉంటాయి. మిగిలినవి చిన్న చిన్నవి. వీటితో కంపారిజన్ కూడా రాదు. సో, చాలా పెద్దవన్నమాట. ఒలిగోపోలీ అంటే మోర్ థాన్ 2 కంపెనీస్. డామినెంట్ ప్లేయర్స్ ఉంటే ఒలిగోపోలీ. మీరు ఎయిర్‌లైన్స్ తీసుకోండి. నాట్ జస్ట్ 1 ఆర్ 2, దేర్ ఆర్ మోర్ థాన్ 2 ప్లేయర్స్. ఇండిగో ఉంది, స్పైస్ జెట్ ఉంది, జెట్ ఎయిర్వేస్ ఉంది, ఇలా అన్నమాట. Existing public Wi-Fi options run on a limited scale by some entities. Existing public Wi-Fi options run on a limited scale by some entities compel consumers to pay through a single gateway app, underscoring the need for reform. ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కంపెల్ అంటే ఫోర్స్ చేస్తున్నారు. వైఫై కొంతమంది రన్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఈ వైఫై, పబ్లిక్ వైఫై ఆప్షన్స్ వీళ్ళు ఏమంటున్నారంటే, కన్జ్యూమర్స్‌ని ఒకే గేట్‌వే యాప్ ద్వారా మీరు పే చేయండి అని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు. అండర్ స్కోరింగ్ ద నీడ్ ఫర్ రిఫార్మ్. అందుకే అండర్ స్కోరింగ్ అంటే అర్థం ఏంటి? ఇలాగనమాట, అండర్‌లైన్ చేయడం. రిఫార్మ్ చేయడానికి అవసరమైన నీడ్‌ని అది చూపిస్తుంది. ఒకే యాప్‌లో చేయమని చెప్పడం ఏంటి? ఒకే గేట్‌వే ద్వారా పేమెంట్ చేయడం అని అన్నింటికి అంటే వాళ్ళు ఎస్‌బీఐ ద్వారా చేయాలంటే ఎస్‌బీఐ ద్వారా చేయొచ్చు. గూగుల్ యూపీఐ ద్వారా చేయాలంటే యూపీఐ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్, డిఫరెంట్ గేట్‌వేస్ ప్రొవైడ్ చేయాలి పేమెంట్‌కి. ఒక్కళ్ళకే ఇవ్వకూడదు మొత్తం. ప్రస్తుతం అలా జరుగుతోంది. కాబట్టి రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నాను. ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే the PDOs of PM Vani can do what the PCOs did for the phone calls, going well beyond ease of doing business to genuinely empower citizens. ఓకే, ఇంతకు ముందు పీసీఓస్ అంటే మనకి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి టెలిఫోన్స్ చేయడం కోసం ఎస్టీడీ బూత్స్ ఉండేవి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా ఇంటికి మా నాన్నగారితో మాట్లాడాలనుకునేటప్పుడు ఇలా ఎస్టీడీ బూత్కి వెళ్ళి, మా ఊర్లో ఒకే ఒక్క మా సర్పంచ్ గారి దగ్గర టెలిఫోన్ ఉండేది. సో, ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసి అలాగా, అంటే మా పల్లెటూరులో ఏంటంటే అందరిని వరుసలతో పిలుచుకుంటాం. మామయ్య నేను పలానా మా నాన్నగారిని పిలుస్తారా అని చెప్పి అనేవాడిని. సరే పిలుస్తాను అని చెప్పేవాళ్ళు. సో, సరిగ్గా అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసేవాడిని. ఈ హాఫ్ అన్ అవర్‌లో ఏం జరిగేది, వాళ్ళ ఇంటి నుంచి ఒక కుర్రవాడు మా ఇంటికెళ్ళి మీ బాబు ఫోన్ చేసాడు అని చెప్పేవారు. సో, మా ఫాదర్ సర్పంచ్ గారి దగ్గర ఆ ఇంటికొచ్చి వెయిట్ చేసేవారు నా ఫోన్ కోసం. మళ్ళీ సరిగ్గా హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫోన్ చేసేవాడిని. అప్పుడు మా నాన్నగారితో నేను మాట్లాడడం జరిగేది. ఎస్టీడీ బూత్స్ ఉండేవి. టెలిఫోన్ పెనెట్రేషన్ ఎక్కువగా లేదు. ఊర్లలో ఒకళ్ళ దగ్గర, ఇద్దరి దగ్గర మాత్రమే టెలిఫోన్స్ ఉండేవి. మొబైల్ అనేది లేనే లేదు. ఐ యామ్ టాకింగ్ అబౌట్ 2001, 2002 ఆ ప్రాంతంలో. అప్పుడప్పుడే వస్తున్నాయి. బాగా రిచ్ పీపుల్‌కి ఆల్రెడీ వచ్చాయి. బట్ మిడిల్ క్లాస్‌కి, లోవర్ మిడిల్‌కి ఇంకా రాలేదు. ఆ టైంలో అన్నమాట. అప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్ ఒక రిచ్ వాళ్ళకి ఉన్నప్పుడు కూడా ఇన్‌కమింగ్ కాల్స్ కూడా చార్జెస్ పడేవి. సో, ఈ ఎస్టీడీ బూత్స్ అనేవి హెల్ప్ చేసాయి అప్పట్లో. ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే ఎస్టీడీ బూత్‌కెళ్ళి మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు కూడా డేటా కావాలి అనుకుంటే యూ కెన్ గో టు ఎనీ పీడీఓ. అప్పుడు పీసీఓ ఎలాగో ఇప్పుడు పీడీఓకెళ్ళి మనం ఇంటర్నెట్ వాడుకోవచ్చు. లేదా ఇంటర్నెట్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఉద్దేశం. సో, ఇది ఏం చేస్తుందంటే గోయింగ్ వెల్ బియాండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. బిజినెస్ గురించనే కాదు, సిటిజన్స్‌ని కూడా ఎంపవర్ చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ చేయడానికి ఇంటర్నెట్ ఎప్పుడైనా అవసరమే కదా! సో, ఇంటర్నెట్ అందుబాటులో ఉండేటప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ఎ కంపెనీ టు సెటప్ బిజినెస్. ఆ రకంగా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు సిటిజన్స్‌ని కూడా ఇది ఎంపవర్ చేస్తుంది. ఓకే, సిటిజన్స్ బికమ్ మోర్ పవర్‌ఫుల్. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. లెట్స్ క్యాచ్ అప్ ఆన్ మండే.